ఈ నెల 27-28 తేదీన వర్చువల్ విధానంతో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముఖరెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చూడా చైర్మన్ కటారి హేమలత, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రప్రకాష్, వెంకటెల సురేంద్ర కుమార్, మోహన్ రాజులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 78 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా మహానాడు పండుగను జరుపుకుంటున్నాం. కోవిడ్ అయినా ఏ అకాలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మహానాడు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే సాంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. పార్టీ నాయకులకి అదొక మహా పండుగ. ఆ పండుగను ఈ మొదటిసారిగా ప్రధానమంత్రి యొక్క పిలుపు మేరకు ఇంధనం పొదుపు, అదేవిధంగా ఖర్చులు తగ్గించాలని ఒక నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా పార్టీ చరిత్రలోనే ఫిజికల్గా మరియు వర్చువల్గా మహానాడును నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో 1875 క్లస్టర్లుగా, మరి ఈ జిల్లాలో 78 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్లలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడుకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కూడా వర్ణిస్తున్నాం. అందులో శ్రీశక్తి మహానాడు థీమ్గా దీని పేరును కూడా నామకరణం చేశాం. అంటే మహిళలకు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను వాళ్ళకు అందుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క రామారావు పుట్టినరోజు అంటే ఏదో మా పుట్టినరోజులు ఇంకా చాలా ఘనంగా, చాలా గొప్పగా మేము ఆశిస్తాము. అటువంటిది పబ్లిక్ మీటింగ్లో పెట్టలేదు ఈ మోడీ గారి పిలుపు మేరకు, మా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు. కానీ ఈ మహానాడు ప్రతి వీధిలో జరిగింది, ప్రతి క్లస్టర్లో జరిగింది. అంటే ఇంకా చాలా జనాలకి వెళ్ళేదానికి కూడా ప్రతి గ్రామము, ప్రతి ఏరియా క్లస్టర్ బస్సు ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా 28వ తేదీ ఉదయం కూడా మన జిల్లా పార్టీ ఆఫీసులో ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడతాయి. కాబట్టి మీరందరూ పత్రికా సోదరులందరూ కూడా ఆ రోజు 8:30 గంటలకు 7కి వచ్చి ఈ మాతో పాలు పంచుకొని మేము అల్పాహార విందు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం ఘనంగా కూడా చేయాలని తెలుసుకున్నాం రామారావు అభిమానిగా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి రావాల్సిన మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ, కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలా. జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి పర్మిషన్ ముందే తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కలుసుకుని మహానాడు ఉత్సవంలో ఇది ఆ రోజు గొప్పగా, ఎందుకంటే రామారావు అభిమానులచే జరపాలని కూడా కొంచెం అనుకుంటున్నాం. మీరందరూ కూడా ఆ కార్యక్రమం చేసి చేతిలో చేయాల్సిందిగా కోరుతాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా మనం అందరూ మహానాడుగా 2 రోజుల పాటు ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా కొన్ని కారణాల వల్ల మనందరికీ తెలుసు, పొదుపులో భాగంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్లో అక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా క్లస్టర్ల ద్వారా డిజిటల్గా ఈసారి మహానాడుని ఏ విధంగా అయితే మనం మహానాడుని ప్రత్యక్షంగా చూస్తామో అదే విధంగానే క్లస్టర్ని కూడా డిజిటల్గా స్క్రీన్లన్నీ పెట్టి అక్కడ కేంద్ర పార్టీ కార్యాలయంలో పొలిబిలో సభ్యులు, అలాగే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పే ఏదైతే ప్రతి సంవత్సరం కొన్ని అంశాలపైన కూడా డిస్కషన్ జరుగుతుంది, అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త వినాలి. ముఖ్యంగా ఈసారి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశం పైన కూడా జరుగుతుంది. ఈసారి స్త్రీ శక్తి పైన అదొక థీమ్గా తీసుకొని
ముఖ్యంగా మహిళల యొక్క సాధికారత, మహిళల సంక్షేమము, వాళ్ళ యొక్క భద్రత ఇలాంటి అంశాలపైన, అదేవిధంగా స్త్రీ శక్తిలో తల్లికి వందనం కానివ్వండి, ఇంకా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, దీపం పథకం కింద ఏ విధంగా అయితే స్త్రీలకి అన్నీ అందిస్తున్నామో అదేవిధంగానే ప్రతి కుటుంబంలో కూడా మహిళలు పారిశ్రామికంగా కూడా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఆయన చెప్పే ప్రతి మీటింగ్లో కూడా. నమస్కారం. మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా జరుపుకునేటువంటి మహోన్నతమైనటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఈసారి మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈసారి వర్చువల్ విధంగా మహానాడు జరుపుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది. ఆ మహానాడు యొక్క కార్యక్రమం ప్రతి క్లస్టర్ నందు మా యొక్క అధిష్టానం ఆదేశించిన విధంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి యాజ్టీస్గా మహానాడు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అన్ని విధమైనటువంటి తీర్మానాలు అయితేనేమి, మిగతా యాక్టివిటీస్ ఏమైతేనేమి అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఇక్కడ డిజిటల్ స్క్రీన్ మీద వాటన్నిటిని కూడా జనాలకు విజిబిలిటీలో ఉంచి ఎంతో ఖర్చు తగ్గించి, ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకొని ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరపడం కూడా ఒక గొప్ప సందేశం అని కూడా జనాలకు మా నాయకుడు కానీ